ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉమ్మడి గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 58 పెద్ద ఆలయాలు, 800 మధ్యస్థ చిన్న ఆలయాల్లో మహాశివరాత్రి ఘనంగా జరుగుతోందని 6 జిల్లాల దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ కె సుబ్బారావు తెలిపారు. ఒక్క సామర్లకోటలో ఉదయం 30,000 మందికి దర్శనాలు పూర్తయ్యాయన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి సామర్లకోట, పీఠాపురం, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లోని అతిపెద్ద ఆలయాలను తాను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, భక్తుల సౌకర్యార్థం శీఘ్రగతిన దర్శనాలు చేయిస్తున్నామని చెప్తున్న జాయింట్ కమిషనర్ సుబ్బారావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు శివలింగంపై చెంబుడు నీళ్లు పోసి గుప్పుడు వీపు దోసే పరవశించిపోయి వరాలిచ్చే దేవుడు. సాంబర్లకోట పంచారామ క్షేత్రం ఏదైతే 5 ఆరంభాలు ఉన్నాయో, ఈ సాంబర్లకోట పంచారామ క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది. యోగం చేసుకున్న వారికి మాత్రమే దర్శనం అవుతుంది. అంటే పరమేశ్వరుడు పిలిచిన వాళ్ళకి మాత్రమే దర్శనం అవుతుంది. ఇక్కడికి వచ్చి దర్శనం కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు పోకోళ్ళు. ఇలాంటి నేపథ్యంలో దేవాదాయ శాఖ 6 జిల్లాల జాయింట్ కమిషనర్, అంటే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల ఆర్జేసీ గారు మనతో ఉన్నారు. ఇప్పటికే 6 జిల్లాల్లో కూడా పర్యటన పూర్తి చేశారు. ప్రస్తుతం సామర్లకోట భీమేశ్వరం ఆలయం తిన్నారు. మీ పరిధిలో 6 జిల్లాల్లో దాదాపు 800 చిన్న పెద్ద శివాలయాలు ఉన్నాయి. 4 పంచారామాలు మీ ఆధీనంలో ఉన్నాయి. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలతో పాటు ప్రధానంగా ఈ ప్రధానమైనటువంటి ఎరెస్ట్వేల్ 6 జిల్లాలు, అంటే ప్రజెంట్ 13 జిల్లాల పరిధిలో మొత్తం అన్ని శివాలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి ఆఫీస్ లో మానిటరింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 10 చోట్ల కూడా సక్రమంగా అన్ని దర్శనాలు కూడా ఏర్పాటు బాగా నడుస్తున్నాయండి. అయితే ప్రధానంగా 34 మేజర్ శివాలయాల్లో ఈ 6 జిల్లాలో 34 మేజర్ శివాలయాల్లో ఏర్పాట్లు బాగా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్స్ ని, అలాగే అదనపు సిబ్బందిని, దేవాదాయ సిబ్బందిని ఏర్పాటు చేయడము, అన్ని చోట్ల కూడా అటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో, జిల్లా కలెక్టర్స్, ఎస్పీ గారి యొక్క సహకారంతో మిగతా ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. టెంపుల్ లోపల దర్శనాలు ఏర్పాటు చేయడానికి క్యూ లైన్స్ కూడా సెపరేట్ ఎంట్రీస్, సెపరేట్ ఎగ్జిట్స్. రెగ్యులర్ గా ఎగ్జిట్స్ మళ్ళీ అంతా లోపలికి కలిసి రావడం వల్ల కొంత టైం పట్టేది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సెపరేట్ ఎంట్రీస్, సెపరేట్ ఎగ్జిట్స్ కింద క్విక్ గా తీసుకోవడం చేయడం వల్ల కొంత మూవ్మెంట్ బాగుంది. ఇప్పటికీ మనకి సామర్లకోట ఈ రోజు శివాలయం దగ్గర మనం చూసినట్టయితే 30,000 మందిగా ఇప్పటికే దర్శనం. సాయంత్రానికి 2 లక్షలకు చేరే అవకాశం ఉంది. మీరు చూసి ఉంటారు, 3 కిలోమీటర్ల ట్రాఫిక్ క్రౌడ్ ఉంది. అది వెహికల్స్ కొంత ఉండొచ్చు. బట్ ఇప్పటికే 30,000 మందికి మన దర్శనాలకు ఆల్రెడీ అయిపోయిన రికార్డు చెప్తున్నాయి. అలాగే టికెట్ స్టేషన్ లో కూడా మనం ఆ పంచింగ్ దగ్గర ఏమైనా ఇబ్బంది వస్తే మాన్యువల్ గా కూడా ఇచ్చి ఆదేశించాము. అలాగే శానిటేషన్ కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వెయిట్ చేయకుండా క్లీన్ చేయమనేటువంటి ఏర్పాట్లు కూడా. సార్, ఈ దేవాలయాల దగ్గర ప్రధానంగా చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం, పెద్దలకి మంచినీళ్లు, మజ్జిగ, అన్నదానం, వేళ ఉపవాసం ఉన్న వాళ్ళకి ప్రసాద పంపిణీ కూడా భారీ ఎత్తున జరుగుతుంది. ఇబ్బంది లేదండి, ఎందుకంటే పిల్లలకి పాలు అలాంటివి ఏర్పాటు కూడా జరిగిందండి. ఇక్కడ దేవస్థానంతో పాటు ప్రసాదంతో పాటు బయట చాలా మంది దాతలు అందరూ కూడా కంప్లీట్ గా ఈ శివాలయాల ప్రధాన పంచారామ క్షేత్రాల దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే మనం వాడు ఇప్పుడు మీరు కూడా బయట కూడా చూస్తుంటారు. కంప్లీట్ వితరణ చేయడం అనేది, ప్రసాద వితరణ, మజ్జిగ అన్ని కూడా ఏర్పాటు చేయడం. అలాగే డ్రింకింగ్ వాటర్ టెంపుల్ లోపల వెళ్ళిన తర్వాత సేఫ్టీ తర్వాత మధ్యాహ్నం ఎవరికి అటువంటి షేడ్ అన్ని కూడా కంప్లీట్ షేడ్ నెట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ డ్రింకింగ్ వాటర్ కూడా అటువంటి సౌకర్యాలు ఏర్పాటు. ఇది పరిస్థితి. పంచారామ క్షేత్రంలో ఇప్పటి వరకు 30,000 మంది అయ్యారు. ఇంకో 30,000 మంది క్యూ లైన్ లో ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ పూజల టైంకి 2 లక్షలు దాడుతారని చెప్తాం. స్వయంగా డిఎస్పీ, పెద్దాపురం డిఎస్పీ శ్రీహర్రాజు రోడ్డు మీద ఎంలో నిలబడి ట్రాఫిక్ పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా దర్శనాలు చేస్తున్నాం. భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులతో మాట్లాడడం జరిగిందని ఆర్జేసీ సుబ్బారావు చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ న్యూస్, సామర్లకోట పంచారామ క్షేత్రం.